శ్రీనివాస్ గారు ఫ్లడ్ లైట్లు వేసి వెతికినా కూడా ఆయన సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఏమీ కనిపించవు. మనం ఇప్పుడు వెయిటింగ్ ఈ సినిమాలో ఎలాంటి పంచ్ లైన్లు వదిలారు అని. త్రివిక్రమ్ గారి గురించి ఒక స్పెషల్ ఏది ముందుగా చూసేద్దాము. త్రివిక్రమ్ అతడు థియేటర్లో మనల్ని మాటల్లోకి దించుతాడు. ఆ తర్వాత దంచడం మొదలు పెడతాడు. ఏంట్రో గొంతులేస్తుంది, అతని ఆలోచనలు ధారాళంగా కాగితం మీద పరుచుకుంటాయి. ఆడియన్స్ కి ఊపిరాడనీయకుండా విరుచుకు పడతాయి. నా 4 నెలల జీతం రాది 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాలు తెచ్చేస్తావా? అతను మాటల్ని తూటాల్లా పేలుస్తాడు. అవే మాటల్ని పూలగుచ్చాల్లా మారుస్తాడు. తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అనుభవించావా? కంటికి కనిపించింది ఏదో ఒక శక్తి టన్నుల పర్వత భూమిని తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? అతను నవ్విస్తూ గుండెకి తీయటి గాయం చేస్తాడు. నవ్విస్తూ అదే గాయానికి వెన్నపూస పూస్తాడు. కాఫీ శాస్త్రదే నేను సెకండ్ ఎక్ తీసారా? రేపటి నుంచి కాఫీ పెడితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఆకాశమంత విశాలమైన తత్వాన్ని, జీవితమంత సుసంపన్నమైన విలువల్ని అవలీలగా మాటల్లోకి కుదేస్తాడు. నాన్న మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డలు తీసుకుని అవతల ఒడ్డుకి ఎదుట మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు. తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద ఉన్న కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకు చేరాడు. కానీ వాడు బతికినన్నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. టైమింగు, రైమింగు, ఫ్రేమింగ్లతో అతను మనల్ని కట్టిపడేస్తాడు. మీకెలా తెలుసు సార్? అది గంటరా, కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. ప్రతి డైలాగ్తోనూ మనల్ని పడేస్తాడు. మాటల్ని పొదుపుగా వాడి అదుపు లేనంత అర్థం పండించడం అతనికే చెల్లింది. అందుకే అతని మీద విజయానికి గాలి మళ్ళీ. రచయితగా రంగంలోకి దిగి వజ్రాల్లాంటి మాటలు పొదిగి, దర్శకుడిగా ఎదిగి సంచలనాలతో మరింతగా ఒదిగి, నిరాడంబరమైన చిరునవ్వు తప్ప ఇంకా ఏ గర్వాన్ని మోయలేని అరుదైన కలం యోధుడు, దర్శక దురంధరుడు త్రివిక్రమ్. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా. అరే, ఇది మనకి స్ట్రైక్ కాలేదే. అవును, ఇది నిజం కదా అనిపిస్తూనే ఎంతో సంక్లిష్టమైన విషయాల్ని సునాయాసంగా రాయగలిగిన మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్ త్రివిక్రమ్. స్టార్స్ రూల్ చేస్తున్న టాలీవుడ్ లో ఆ స్టార్సే సినిమా చేయడానికి ఇష్టపడే డైరెక్టర్ త్రివిక్రమ్. క్లాస్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని తనే ఓ సినిమాలో రాశాడు. కానీ ఈ మాటలు తనకి వర్తించవు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా క్లాప్ కొట్టిన రోజు నుంచి క్లాప్స్ కొట్టే రోజుల వరకు ఓ అద్భుతంగానే అందరూ గుర్తిస్తారు. నువ్వే నుంచి అత్తారింటికి దారేది వరకు అదే జరిగింది. సన్ ఆఫ్ సత్యమూర్తిలోనూ అదే రిపీట్ అవుతుంది. నిజానికి ఈ సందర్భంలో ఆల్ ద బెస్ట్ చెప్పాలి, కానీ అడ్వాన్స్డ్ గా కంగ్రాచులేషన్స్ సన్ ఆఫ్ శ్రీ ఉదయ్ భాస్కర్ రావు.